కొడుకుని కవర్ చేయొచ్చే, మరి ఇంతలా కాదు. సారీ అక్క. ఒరే సీను, సీను గారు, పైన నేను తెచ్చిన బ్యాగ్ ఉంది, వెళ్ళి పట్టరాదా? అలాగే పెద్దమ్మా. కోడల పిల్ల, నీకే కలర్ అంటే ఇష్టం? ఎందుకత్తయ్యా? చెప్పవే, నీకే కలర్ అంటే ఇష్టం? నాకు ఎల్లో ఆరెంజ్ కలర్ అంటే బాగా ఇష్టం అత్తయ్య. సరే, ఏయ్, నాకు బాగా ఆకలేస్తుంది, వెళ్ళేదో మంచి వంట చేయవే. అలాగే అత్తయ్య, ఇప్పుడే చేసేస్తాను. త్రిపుర, బంగారు తల్లి, లక్షణంగా లక్ష్మీదేవిలా ఉన్నావు. బంగారం. సీను గారు, వెయిట్ వెయిట్ వెయిట్, లెట్ మీ హెల్ప్ యూ. కమ్ కమ్. సీను గారు, ఇందులో పద్మావతి కోసం శారీస్ తీసుకొచ్చాను. ఇందులో తనకిష్టమైన కలర్ ఏదో చెప్పుకొని చూద్దాం. ఓరు నాయను, ఈ లాయర్ పెద్దమ్మ లోపల ఉన్నది మొత్తం లాగేసేలా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆ పద్మావతికి ఏ రంగు ఇష్టమో నాకెలా తెలుస్తుంది? సరిగ్గా చెప్పలేదు. నా కోడల పిల్లను నువ్వు సరిగ్గా ప్రేమించట్లేదని నా తాట తీసేస్తుంది. ఏం చెప్పాలి? ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పరా, పద్దుకి ఏ కలర్ అంటే ఇష్టం చెప్పు. పద్దుకి ఏ రంగంటే ఇష్టమో ఈ వెధవకి తెలుసో లేదో, చీటికి మాటికి అమ్మాయితో గొడవ పట్టం తప్ప ఎప్పుడు మంచిగా ఉండి చచ్చాడని. అంటే అక్క, నోర్మీవే, నిన్ను అడగలేదు, అడిగాను. రే, నువ్వు చెప్పరా, నీ భార్యకి ఏ రంగు అంటే ఇష్టం? ఎందుకులే పెద్దమ్మా, ఇలాంటి పర్సనల్ విషయాలు సీక్రెట్ గా అడగాలి గాని నలుగురిలో అడిగితే ఏ మగాడైనా ఎలా చెప్తాడు చెప్పు. అబ్బో, ఏ రంగు ఇష్టం అన్నది పెద్ద పర్సనల్. నీ భార్యకి ఏ రంగు ఇష్టం అని అడిగాను, అది పర్సనలా? ఈ రంగులో ఏ రంగు అంటే నీ భార్యకి ఇష్టం చెప్పరా? అంటే అది 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 నాంచు. నీ దగ్గర నుంచి సమాధానం రాలేదు అంటే పద్దుకి ఏ రంగంటే ఇష్టం అని నీకు తెలీదని అర్థం, అంతేగా? అంటే పెళ్ళైన దగ్గర నుంచి ఆ అమ్మాయిని అంత బాగా చూసుకున్నావు అన్నమాట. ఆండాళ్ళు అక్క, దీన్ని బట్టి నీకేం అర్థమైందో తెలియదు గాని నాకు మాత్రం ఒకటి క్లియర్గా అర్థమైందే. ఏంటక్క? వీడు ఆ అమ్మాయిని రాచి రంపాన్ని పట్టడం తప్ప ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలతో పని లేదని, కనీసం భార్యగా కాదు కదా ఒక అమ్మాయిగా చూడట్లేదని. ఇలాంటి వెధవతోనా ఆ అమ్మాయి ఇన్నాళ్ళు కాపురం చేసింది? లాభం లేదే, వెంటనే విడాకులు ఇప్పించేస్తాను. పెద్దమ్మా, అంత మాట అనకు పెద్దమ్మా. నువ్వు విడాకులు విడాకులు అని చెప్పి ఓ టెన్షన్ పడకు. నాకు అసలుకే బాలయ్య బాబు కనిపిస్తున్నాడు. బాలయ్య బాబా అంటే అదో పెద్ద కథలే పెద్దమ్మా. వెధవ సోది ఆపి ఏ రంగు ఇష్టమో చెప్పు. అది అది
పద్మావతికి ఏ రంగు ఇష్టమో చెప్పేదాకా పెద్దమ్మ వదిలేలా లేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. బావా ఏమైంది యాక్టర్ రా నువ్వు. బావా ఏమైంది బావా ఏమైంది కంట్లో నలకే పద్మావతి అయ్యో నలకబడింది. బావా ఆగాగు ఆగు ఆగే. ఇలాంటి యాక్టింగ్లు బోల్డ్ చూసాం మేము. నువ్వు జరుగు. అత్తయ్య నేను తనత్తయ్య. నాకు ఊదరం వచ్చు, నేను ఉత్తే నలక బయటకు వస్తుంది. సీను గారు కళ్ళు తెరవండి చూద్దాం. అలాగే పెద్దమ్మ. భలే యాక్టరా నువ్వు. నీకు నేషనల్ అవార్డు ఇవ్వాలరా. నేనన్నది నా కళ్ళు కాదు, నీ కళ్ళు తెరువు. ఓ పెద్దమ్మ, ఒక్క కన్ను కూడా తెరవలేకపోతున్నాను పెద్దమ్మ. పాపం నిన్ను చూస్తే జాలేస్తుందిరా. అబ్బబ్బా ఏమో అనుకున్నాను గాని ఆ లాయర్ మాత్రం మామూలుది కాదు. ఆ శ్రీనివాస్ని పద్మావతిని భలే ఇరికించింది. అవును దామిని. ఇప్పుడు గనక శ్రీనివాస్ పద్మావతికి ఏ రంగంటే ఇష్టమో చెప్పలేదనుకో, వెంటనే విడాకుల బాండ్లు తీసుకొచ్చి విడాకులు ఇప్పించేసి పద్మావతిని తీసుకుని వెళ్ళిపోతుంది. నేను శ్రీనివాస్ ఎంచెక్క ఇక్కడే ఉండిపోతాం. ఏంటి వాడేదో నీ నిజమైన లవర్ అయినట్టు, నిజమైన మొగుడైనట్టు తెగ కలలు కనేస్తున్నావు. అంటే ఫ్లోలో అనేశాను. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? ఏముంది, లాయర్ గారు మనకొక ఐడియా ఇచ్చారు కదా. ఏమని? అదే గతంలో నీకు శ్రీనివాస్కి లవ్ మ్యాటర్ జరిగిందని, మీ ఇద్దరూ లవర్స్ అని నిరూపించడానికి సాక్ష్యాలున్నాయా అని. అవును, లేవని చెప్పాను కదా. ఇప్పుడు ఆ సాక్ష్యాలు క్రియేట్ చేసే పనిలో ఉంటామన్నమాట. శ్రీనివాస్ ని నిజంగా లవ్ చేసినట్టు సాక్ష్యాలు సంపాదిస్తావా? ఎస్. అదెలా సాధ్యం? పిచ్చిదానా, శ్రీనివాస్ తన పెళ్ళానికి ఇష్టమైన రంగు చెప్పలేకపోయాడంటే అర్థమేంటి? నువ్వంటే ఇష్టమనేగా. కరెక్టే, ఇది ఓ పాయింటే. మరి నువ్వంటే ఇష్టం కాబట్టి నీ ఇష్టాలు తెలుసు. పద్మావతి ఇష్టాలు తనకి తెలియదు అని మనం ప్రూవ్ చేస్తే? ఎలా ప్రూవ్ చేస్తావు? ఏముంది, ఇప్పుడు శ్రీనివాస్ పద్మావతికి ఏ రంగంటే ఇష్టమో తెలియక ఏదో ఒక రంగు తీస్తాడు. నువ్వు పైనుంచి ఆహా శ్రీనివాస్ గారు నాకు నచ్చిన రంగు తీశారు అంటావు. దాంతో నేను విజృంభిస్తాను, మనం చెప్పే అబద్ధం నిజమవుతుంది. ఆ పద్మావతికి శ్రీనివాస్కి మధ్య ఏం లేదు అని లాయర్కి తెలిసిపోతుంది. ఎలా ఉంది ప్లాను? అబ్బబ్బబ్బా, అద్దరిపోయింది. అమ్మ రాక్షసుల్లారా, ఇప్పుడు శ్రీనివాస్ బావ ఏదో ఒక రంగు చీర తీస్తే ఆ రంగు నీకిష్టమైందని బిల్డప్ ఇచ్చి పద్దు శ్రీనివాస్ బావని విడదీస్తారా? చెప్తా మీ సంగతి. సరే, ఫోన్ చేయ ఒకసారి. నా ఫోన్ ఇక్కడే పెట్టాను. నా పర్స్ కూడా ఇక్కడే ఉండాలి. పాపం, పర్సు గురించి ఫోన్ గురించి తెగ వెతుకుతున్నట్టున్నారు. అవును, ఇదిగో ఇవేనా మీ పర్సు మీ ఫోన్లు? నా పర్స్ ఎందుకు తీసావే? పర్సులో ఎన్ని డబ్బులున్నాయో చూద్దామని తీశాను. 10 రూపాయలే ఉన్నాయి, ముష్టి మొహందానా. మరి నా ఫోన్ ఎందుకు తీసావు? నా ఫోన్లో ఛార్జింగ్ లేదమ్మా. నీ ఫోన్కి ఛార్జింగ్ ఉంది కదా, అందుకే తీశాను. ఛార్జింగ్ లేకపోతే పెట్టుకోవాలి. నా ఫోన్ తీసుకుంటావా? ఇవ్వు. నీకు ఫోన్ ఇవ్వాలంటే నీ చెయ్యి బయట పెట్టాలి కదా. ఇవ్వవే, ఇవ్వు. ఆ చేత కూడా రిక్వెస్ట్ చేయి, ఇస్తా. ఇవ్వు, ఇవ్వు. ఇచ్చేస్తాను, ఆగవే ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? నర్మస్కే, చేతులు ఎందుకు కట్టేస్తున్నావే? విప్పవే, వదలవే, తీయవే. తీయమంటున్నానా? ఏవే, మా పద్దు జీవితంలో నిప్పులు పోస్తారా? ఇప్పుడు పోయండి, చూస్తాను. ఏవే పిచ్చి మొహందానా, నువ్వు కట్టేస్తే నేను విప్పుకోలేను అనుకుంటున్నావే ఏంటి? ఎలా విప్పుతావే? మాయ లేదు. ఏదే, విప్పవే, నువ్వు చూస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే విప్ప చూస్తాను. ఎందుకు ఇప్పలేను?
నీకేమైనా పిచ్చా? ఏ, ఏ, దేవి, వదలమంటున్నానా? నన్నెందుకు కడుతున్నావే? ఉసే దయ్యమా, నీచురాలా, ఇలా కట్టేసావంటే విప్పవే. అబ్బా ఆశ దోశ అప్పడం వడ. మా బావ పద్దుకి ఇష్టమైన రంగు చెప్పేంత వరకు మీ ఇద్దరు ఇక్కడే చావండి. ఇదిగో లేకపోతే నేను మళ్ళీ వచ్చాననుకో మీ ఇద్దరికి రంగు పడుద్ది. రంగు ఇంకేమన్నానా? వచ్చి విప్పలేదో ఏదో ఒకటి నీ గురించి చెప్పి మమ్మల్ని హరాస్ చేస్తున్నట్టు, టార్చర్ చేస్తున్నట్టుగా ఏదో సెక్షన్ కింద నిన్ను లోపల ఇస్తా. ఒసేయ్ చేతనైంది చేసుకోండి మీ పిచ్చ పింజారి మొహాలారా. ఇదిగో మీ ఫోను మీ పర్సు ఇక్కడే తగిలేస్తున్నా. ఏ, దేవి, రాక్షసి. ఇప్పుడు మనం వేసిన ప్లాన్ నాశనం అయిపోతుంది. ఈ రాక్షసిని చూసుకోకుండా అనవసరంగా ప్లాన్ చేశాం. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. నువ్వు నా తాడు తీస్తావంటే నువ్వు కూడా కట్టించుకున్నావేంటే? ఏం చేస్తాం? అది నా చేతికి కడుతుందని ఊహించానా ఏంటి? సరే సరే, ముందే తాడు విప్పే కార్యక్రమం చూడు. ఏ పద్దు, ఏం చేస్తాం? నువ్వు వెళ్ళి వంట సంగతి చూడు, వాడి సంగతి నేను చూస్తాను. వెళ్ళు. ఆ. అయ్యో, పద్మావతి పడిపోయింది, పద్మావతి పడిపోయిందా? పద్మావతి పడిపోయిందా? ఒరేయ్, పడిపోయింది పద్మావతి కాదురా, వస్తువు. వస్తువు పడిందా? నేను ఇంకా పద్మావతి పడింది అనుకున్నాను. పద్మావతి పడిపోతే బాధపడాలి గాని నువ్వేంట్రా అంతలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు? లేదు పెద్దమ్మా, నేను నవ్వలేదు, బాధపడ్డాను. ఓ, అదే బాధ. ఒరేయ్, మాటల్లో పడిపోయి నీ కళ్ళు తెరుచుకున్నాయిరా. కళ్ళు తెరుచుకునే పెద్దమ్మా. ఏ, నా కళ్ళు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. అమ్మా, ఎంత పెద్ద నలకరా. పద్మావతి కింద పడిపోయింది అనగానే నలకపోయిందిరా. అవును పెద్దమ్మా, పద్మావతి పడిపోయిందన్న బాధలో భయం వేసి టక్కుని తెరిచేశాను. ఏ పద్దు, నువ్వు వెళ్ళి వంట చూడు, వీడి సంగతి నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. త్రిపుర, నాకేం అర్థం కావట్లేదే. ఏహే, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ సీన్ అడ్డం పెట్టుకుని ఆ దామిని మాయ మీ ఇద్దరి మధ్య అగాధాన్ని సృష్టించేలా ఉన్నారు. పెద్దత్తేకు నిజాలు తెలిసిపోయేలా చేసేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం పద్దు? ఒక పని చేద్దాం, బావకి ఏదైనా క్లూ ఇద్దామా? ఎలా ఇస్తామబ్బా? ఆలోచించు, ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా దొరకపోదు కదా. ఐడియానే. ఏంటది? నువ్వు వెళ్ళి నాకు ఆరెంజ్ అంటే ఎలా ఇష్టమని ఎలాగోలా బావకు తెలిసేలా చెయ్యి. అమ్మా, నేనా? నువ్వే వెళ్ళొచ్చు కదా. లేదే, నేను వెళ్ళలేను. పెద్దత్తయ్య ఊరుకోదు. నువ్వెళ్ళడమే కరెక్ట్. నువ్వెళ్తే ఎవ్వరికీ అనుమానం రాదు. సరే ఉండు, నేనే ట్రై చేస్తాను. గుడ్ గర్ల్, వెళ్ళు. ఏ ఆగాగు, ఏంటి? ఎలా కన్వే చేస్తావు? నువ్వొకటి చెప్తే బావ ఇంకొకటి అర్థం చేసుకుంటాడు. కరెక్టేనే పద్దు. మరి ఎలా చెప్పాలి బావకి? కొంచెం ఆగవే. నువ్వు వెళ్ళి మార్కెట్ తీసుకుని రాపో. మార్కరా? వెళ్ళు. ఇదిగో నీ చేయి చాపు. ఆరెంజ్. ఓకే, ఆ చేయవు. ఎల్లో. ఆరెంజ్, ఎల్లో, ఆరెంజ్. ఇప్పుడు
నువ్వెళ్ళి దూరంగా నిలబడి పెద్దత్తయ్యకి కనబడకుండా నీ 2 చేతులు బావకి చూపించు. ఇది చదివేసి బావ నాకు ఏ కలర్ ఇష్టమో చెప్పేస్తాడు. ఆరెంజ్ ఎల్లో, ఆరెంజ్ ఎల్లో, ఆరెంజ్ ఎల్లో. ఏయ్, నువ్వు చెప్పడం కాదు, చూపించు చాలు. సూపర్ ఐడియానే పద్దు. ఎస్, ఇదిగో నువ్వు టెన్షన్ ఏం పడకు, మనదే సక్సెస్. భగవంతుడా, బావ ఎలాగైనా చూడాలి, కరెక్ట్ గా చెప్పేయాలి. సార్, శ్రీనివాస్ గారు, వేసుకున్న మైండ్ వాయిస్లు చాలు. నీ భార్యకి ఏ రంగు ఇష్టమో వచ్చి చూపించండి. మళ్ళీ కంట్లో నల్లకలు పడ్డాయి, కడుపులో నొప్పి వచ్చింది, ఇలా కాళ్ళు లాగేస్తున్నాయని చిన్నపిల్లల సాకులు చెప్పకు, అసహ్యంగా ఉంటుంది. దా. అలాగే పెద్దమ్మ. బావా 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 బావా, ఆరెంజ్ ఎల్లో, బావా ఆరెంజ్ ఆరెంజ్ ఎల్లో. ఏమిటిది చేతులు ఊపుతుంది? హాయ్ త్రిపుర. ఇదేమిటిది క్షణంలో మాయమైపోయింది? ఏంట్రా, ఎవరున్నారు అక్కడ? త్రిపుర పెద్దమ్మ వచ్చింది, హాయ్ చెప్పింది. వస్తుందిరా, వస్తుంది వెళ్తుంది. ఏంటి వెనకొచ్చేసావు? పోపొద్దు, బావ ఒట్టి మట్టి బుర్రోడు. ఏమైందే? నేనెళ్ళి చెయ్యి ఊపితే చూడాల్సింది పోయి తను కూడా హాయ్ త్రిపుర అని చెయ్యి ఊపుతున్నాడు. పెద్దత్తయ్యకి త్రిపుర వచ్చిందని కూడా చెప్పాడు తెలుసా? అయ్యో, ఈ బావ ఎక్కడ దొరికాడే మనకి? త్రిపుర, ఈసారి నువ్వు వెళ్ళి చెయ్యి ఊపకుండా 2 చేతులు ఇలా చూపించు చాలు. అమ్మా తల్లి, మీ ఇద్దరు కలిసి నన్ను బుక్ చేస్తారమ్మా. అలా ఏం జరగదే, నేనున్నానుగా, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు. బావా, ఈసారైనా చూడు బావా. ఏ కలరు? పింకా, ఆరెంజా, ఎల్లోనా? కన్ఫ్యూషన్ అంటే అది తెలిస్తేగా చూడు. బావా బావా, ఏం చేస్తుంది ఇది? ఓహో, ఇదేదో శ్రీనివాస్కి హెల్ప్ చేస్తున్నట్టుంది. పట్టిస్తే పోలా? బావా బావా, ఆంటీ పొట్టిదానా, దొరికేవే. చెప్తాను చూడు నీ సంగతి. ఆంటీ చూడండి, త్రిపుర చేతుల మీద ఏం రాసుకుందో. ఏయ్, ఏంటి ఏంటి అది? చేతులు చూపించు. ఎహే వదులు, ఏం లేదత్తయ్యా. మరి ఎందుకే వెనకాల నుంచి రకరకాల సైకిల్ చేస్తున్నావు? అయ్యో అత్తయ్య, నేనే సైకిల్ చేయలేదు. నా పాటికి నేనేదో ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉంటే ఇదిగో ఈ బావే తన వైపు చూసాను అనుకున్నాడు, అంతే అత్తయ్య. ఓ, అవునా? అవునత్తయ్య. బాయ్ అత్తయ్య. ఒసేయ్ పొట్టి, నువ్వు ఇక్కడ ఉండవే, ఇక్కడ ఉండు. ఏంట్రా, చూపించు, రంగు చూపించు చూద్దాం. ఏమిటి గోళ? ఓహో, పద్మావతికి శ్రీనివాస్కి పడదు కాబట్టి వాళ్ళ అభిరుచులు ఇష్టాలు తెలియవు. శ్రీనివాసు భలే బుక్కయ్యో. ఈ దెబ్బతో నీకు పద్మావతికి విడాకులే. ఇప్పుడెలా? ఎల్లో, ఆరెంజ్. శ్రీనివాస్ గారు, పద్మావతి గారికి
ఏ రంగు ఇష్టమో తెలీదు.